ఈ రోజు స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ లోని ముఖ్యమైన పరిణామాలు తెలుసుకుందాం. మొదట స్టాక్ మార్కెట్ చూసుకుంటే బీఎస్ఈ సెన్సెక్స్ 78,950 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నిన్నటి కంటే 320 పాయింట్లయితే పెరగడం జరిగింది. ఎన్ఎస్సి నిఫ్టీ 50 కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యి 23,940 వద్ద అయితే నిలిచింది. ఇది 115 పాయింట్లయితే లాభంలో ఉంది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ వంటి కంపెనీల షేర్లు కూడా బలంగా ట్రేడ్ కావడంతో మార్కెట్ కు బూస్ట్ వచ్చింది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చూస్తే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ గత నెలలో 22,000 కోట్లు చేరాయి. ఇన్వెస్టర్లు ఎక్కువగా లార్జ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్స్ వైపు అయితే ఆకర్షితులవుతున్నారు. గ్లోబల్ మార్కెట్స్ సానుకూలంగా ఉండటం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, డాలర్ బలహీనత ఇవన్నీ కూడా మన మార్కెట్లను అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇక రాబోయే ఆర్బీఐ పాలసీపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంది. మొత్తానికి ఈ రోజు స్టాక్ మార్కెట్లు అయితే లాభదాయకంగా ముగిగా అటు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్టర్ల నమ్మకం అయితే పెరుగుతుంది. రైట్, ఇక మనతో పాటు జాయిన్ అవుతున్నారు మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మెగా గారు. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకట్ గారు, ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా చూడొచ్చు, రీజన్స్ ఏంటి అలా ఉండడానికి కూడా? ఈ రోజు మార్కెట్లు నిన్నటిలాగానే కొద్దిగా వలటైల్గా ఉంటాయండి. నిన్న మనం గమనిస్తే మార్కెట్లు పాజిటివ్తో ఓపెన్ అయినా కూడా క్లోజింగ్కి వచ్చేసరికి నెగిటివ్లో క్లోజ్ అయినాయండి. ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైతే ఉందో 12 తర్వాత నుంచి కూడా మార్కెట్లు ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వచ్చేసినాయండి. సో గడిచిన 2 రోజుల్లో ఏవైతే మార్కెట్ పాజిటివ్గా ఉన్నాయో సో ఆ లాభాల స్వీకరణ అయితే కొద్దిగా తీసుకున్నారు. ముఖ్యంగా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్కి ముందు మనకి ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించిన షేర్లు కానీ అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్కి సంబంధించిన షేర్లు కానీ చాలా వరకు కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కొన్ని సెక్టర్లు పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి, కొన్ని సెక్టర్లు నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ కొద్దిగా మిక్స్డ్గా ట్రేడ్ అవుతుందండి. సో ఈ రోజు కూడా మార్కెట్లు కొద్దిగా స్తబ్దుగానే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ రోజు కూడా క్లోజింగ్కి మనకి నెగిటివ్ క్లోజింగే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో గడిచిన 2-3 రోజులు మార్కెట్లు మనకి చూసుకుంటే పాజిటివ్లో ఉన్నా కూడా నిన్న ఈ రోజు కొద్దిగా చిన్న నెగిటివ్లో ఉంటుంది. అలాగే ఈ వీక్లో ఎలా ఉండబోతుంది మార్కెట్ అంటే ఈ వీక్ కొద్దిగా మనకి అప్స్ అండ్ డౌన్స్తోనే మనకి మార్కెట్ అయితే ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ముఖ్యంగా నిఫ్టీకి చూసుకుంటే 24,860 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ ఉంది. అలాగే 24,400 దగ్గర మేజర్గా సపోర్ట్ ఉంది. సో ఈ 2 జోన్స్ మధ్యలోనే మార్కెట్ ఈ వీక్ అంతా కూడా మనకి ట్రావెల్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుందండి. ఓకే, అలాగే సెక్టర్ వైజ్గా చూసుకుంటే మనకి ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ సెక్టారు అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టారు ఈ 2 కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఈ రోజు కనుక గమనిస్తే మనకి మెటల్ సెక్టర్ కూడా కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుందండి. దాదాపు 1.59% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అలాగే ఫార్మా సెక్టర్ కూడా 1.16% పాజిటివ్లో ట్రేడ్ అవుతుందండి. సో ఫార్మా సెక్టర్, మెటల్ సెక్టర్ అలాగే ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ హెల్త్ సెక్టర్ ఇవి మనకి ఈ రోజు పాజిటివ్లో ట్రేడ్ అవుతున్న సెక్టర్స్ అండి. సో ఈ రోజు మనకి ముఖ్యమైన ఇంకొక విషయం ఒకటి ఉందండి. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరుగుతోంది. సో ఈ రోజు రేపు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో చాలా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా మనకి జిఎస్టీ వచ్చేసి 4 స్లాబ్స్ ఉన్నాయి. ఆ 4 స్లాబ్స్ని 2 స్లాబుల కింద అంటే హయ్యర్ లెవెల్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని తీసేసి లోవర్ లెవెల్ స్లాబ్స్లోకి మారుస్తున్నారు. సో చాలా వరకు వస్తువులు హయ్యర్ స్లాబ్స్ నుంచి లోవర్ స్లాబ్స్కి అయితే వస్తున్నాయి. సో ఏ ప్రోడక్ట్లు లోవర్ స్లాబ్స్కి రావడానికి ఛాన్స్ ఉంది, వేటిల్లో జిఎస్టీలు ఉంటాయి, వేటిల్లో జిఎస్టీలు ఉండకపోతాయి. అలాగే స్పెషల్ జిఎస్టీ కింద కొన్ని వస్తువుల మీద ఎడిషనల్గా అంటే జిఎస్టీని కొంచెం పెంచుతున్నారు. సో ఇవన్నీ కూడా మనకి రేపు మీటింగ్ ఎండింగ్ లోపల అవుట్కమ్ అనేది వస్తుంది. సో ఈ వారం ఇది ముఖ్యమైన అంశం అండి. రైట్ పద్మ గారు. ఓకే, ఈ డివిడెండ్ స్టాక్స్ పరిస్థితి ఏంటంటారు అసలు? డివిడెండ్స్ ఇచ్చే స్టాక్స్ గురించి అండి. అవును. సో డివిడెండ్స్ ఇచ్చే స్టాక్స్ అనేవి మన పోర్ట్ఫోలియో తప్పనిసరిగా ఉండాలండి. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే స్టాక్ డివిడెండ్ ఇస్తుంది కదా అని దాన్ని పర్చేస్ చేయొద్దు. సో వాటి యొక్క టెక్నికల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. డివిడెండ్ ఇస్తుంది కదా అని మనం తీసుకుంటాము, కానీ స్టాక్ డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది. సో మనకు వచ్చే డివిడెండ్ చాలా తక్కువ. స్టాక్ డౌన్ ట్రెండ్ రావటం వల్ల మనం నష్టపోయేది ఎక్కువ ఉంటుందండి. కాబట్టి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండటం అనేది మంచి అంశమే. కాకపోతే టెక్నికల్గా మీరు అబ్జర్వ్ చేసి ఏవైతే పెరుగుతాయో స్టాక్స్ టెక్నికల్గా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయో లాంగ్ రన్లో కానీ షార్ట్ రన్లో కానీ అటువంటి స్టాక్స్ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉంటే మనకి ఎంతో కొంత రిటర్న్స్ అయితే వస్తూ ఉంటాయి ఆ స్టాక్స్ వల్ల. సో క్వార్టర్లీ డివిడెండ్స్ రెగ్యులర్గా ఇచ్చే స్టాక్స్ కొన్ని ఉన్నాయండి. లైక్ ఇన్ఫోసిస్ రెగ్యులర్గా డివిడెండ్ ఇస్తూ ఉంటుంది, ఐఓసి రెగ్యులర్గా డివిడెండ్ ఇస్తూ ఉంటుంది. సో డివిడెండ్ ఎక్కువ ఇచ్చే స్టాక్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇవి టెక్నికల్గా మనకి స్ట్రాంగ్గా అనిపించినప్పుడల్లా వాటిని బై చేసుకుంటూ ఉంటే మన పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ పెరుగుతూ వచ్చే రిటర్న్స్తో పాటుగా
ఎవ్రీ క్వార్టర్కి మనకి ఇచ్చే డివిడెండ్స్ కూడా అడిషనల్గా మనకి బోనస్ లాగా ఉంటుందండి. సో ఓకే. అలాగే ఈరోజు మార్కెట్ పరిస్థితి కూడా చూసుకుంటే మనం ఎన్లాన్ హెల్త్ కేర్ అనేది ఐపీఓ లిస్టింగ్కి వచ్చిందండి. సో లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి ₹91 అయితే ఓపెనింగ్ మనకి ₹92తో ఓపెనింగ్ అయింది. సో అలాగే వారి ఎనర్జీస్కి సంబంధించి బోర్డు కార్ట్సన్లో 64% స్టేక్ని తీసుకోవడానికి అప్రూవ్ చేశారు. సో ఇది వారి ఎనర్జీస్కి ఒక గుడ్ న్యూస్ కింద మనం తీసుకోవచ్చు. అలాగే మ్యాన్ ఇండస్ట్రీస్ 1700 కోట్ల ఆర్డర్ని ఈరోజు ఓకే చేశారండి. సో మ్యాన్ ఇండస్ట్రీస్ కూడా పాజిటివ్గా వెళ్ళడానికి అయితే ఇది ఒక ఛాన్స్ ఉందండి. అలాగే పిఎన్సి ఇన్ఫ్రాటెక్ కూడా 297 కోట్లు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్కి ఆర్డర్ ఈరోజు అయితే కన్ఫర్మ్ అయిందండి వాళ్ళకి. ఇది కూడా పిఎన్సి ఇన్ఫ్రాటెక్కి ఒక పాజిటివ్ న్యూసేనండి. సో అలాగే మనం చూసుకుంటే హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ వచ్చేసి సో ఓవరాల్గా మనకి క్వార్టర్ కనుక చూసుకుంటే ఈ సెక్టార్లో ఇండస్ట్రీ అవుట్ పర్ఫార్మర్గా ఉంది. సో కమింగ్ డేస్లో హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ కూడా మనకి పెరగడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. రైట్ పద్మ గారు. ఓకే.